ఏం చేస్తున్నాడు? రే కాల్ తీరా. పెళ్లికి ముందు సిగరెట్ అలవాటు లేదన్నావు కదే, మరి ఇదేంటి? ఇదో సచ్చినోడు చెప్పు కదరా బయటకెళ్ళి తాగమని. ఇదే ఏదో ఒకటి మేనేజ్ చేయ. సర్లే ఉండు, మేనేజ్ చేస్తా. అంటే అమ్మా, పెళ్లికి ముందు సిగరెట్ కాల్చేవాడు కాదు, పెళ్ళయ్యాక జాబ్ స్ట్రెస్ తో కాలుస్తున్నాడు. అది కూడా నాకు చెప్పే చేశాడమ్మా. చెప్తే నువ్వెలా ఒప్పుకున్నావే? ఏరా, సిగరెట్ ఒకటేనా? మందు, పాన్ పరాగ్, బీడి, గుట్కా ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా? అలాంటివి ఏం లేవు అత్తయ్య, సిగరెట్ ఒక్కటే, అది కూడా ఎప్పుడో ఒకసారి. ఛా, మూవీకి వెళ్ళినప్పుడు ధూమపానం ఆరోగ్యానికి హానికరం, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వేస్తారు చూడవా? అంటే నేను పెద్దగా మూవీస్ థియేటర్లో చూడను, ఎందుకంటే టైం ఉండదు కదా. సో అందుకని ఐబొమ్మలను మూవీ రూల్స్ ను చూసేస్తాను. ఓసే, వీడు నీకే ఉపయోగపడ్డా అనుకున్నా, టీఎఫ్ఐ కూడా ఉపయోగపడ్డా. వెళ్ళి రీహాబ్ సెంటర్ లో జాయిన్ అయ్యి 3 months కోర్స్ చేసి సర్టిఫికెట్ తీసుకొస్తే గాని మా అమ్మాయిని నీతో కాపురానికి పంపించు. అప్పుడు దా గేట్ లోపలికి కూడా రాని. తాగింది ఒకటే సిగరెట్ కదా, మళ్ళీ దానికి రిహాబ్ సెంటర్ ఎందుకు? అమ్మమ్మ ఒకటే కదమ్మా, వదిలే అమ్మా ప్లీజ్ అమ్మా. ఉండవే, నీకేం తెలియదు. ఈ రోజు ఒకటే అంటాడు, రేపు పెట్టెలు కాల్చడానికి గ్యారంటీ ఏంటి? అమ్మో, ఈ అలవాట్లు కానీ పిల్లలకి వస్తే చాలా డేంజర్. అత్తయ్య, నేను తాగింది ఒకటే సిగరెట్. వెళ్ళు, ఇట్లా చేస్తాడు. ఒక సిగరెట్ తాగితే మొగుడు పిల్లలని ఈడ తీస్తారా? చే అమ్మా, ఫుల్గా తినేసిన. ఈ టైంలో సిగరెట్ వేస్తే ఉంటుంది, కానీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో వద్దు, బయటికి వెళ్ళి పాన్ షాప్లో తాగుదాం. అల్లుడు గారు ఎక్కడికి వెళ్తున్నారండి? అంటే అది నేను కావాలంటే చెప్పండి, తెప్పిస్తాను, మొహమాట పడకండి. అది మీకు చెప్పేది కాదులే. అత్తయ్య, ఇప్పుడే తిన్నాను కదా, అలా వాక్కి వెళ్తున్నాను. మీరు అలా వెళ్తే మా పరువేం కావాలి? ఉండండి, డ్రైవర్ని పిలిపిస్తాను, నేను చక్క కార్లో షికార్కి వెళ్దురు. నీ మర్యాదలు తగలయ్యా. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అత్తయ్య. అవునా, అయితే అమ్మాయిని పిలవనా? అమ్మాయితో వెళ్దురు గాని. అమ్మో, దాంతో వదిలేను అత్తయ్య. పోనీ నేను రానా? మన ఇద్దరం వెళ్ళొద్దామా? మీ దుంపలు తెగ వదిలేలా లేదే. ఏం లేదు అత్తయ్య, ఎక్కడికి వెళ్ళట్లేదు, పదని లోపలికి వెళ్దాం. సరే రండి. వీళ్ళేమో బయటికి పంపించట్లేదు, నోరేమో లాగేస్తుంది. సర్లే, ఏదైతే అదైంది, ఇక్కడే కానిచ్చిద్దాం. ఏవండి, ఏం చేస్తున్నారని? ఇంట్లో సిగరెట్ తాగుతున్నారా? నేను కట్ చేసి సిగరెటేనే, అదేదో ఇల్లు కాల్చున్నట్టు అలా మాట్లాడతావు ఎందుకు? ఇప్పుడే అమ్మకు చెప్తా ఉండండి. అమ్మా, అమ్మా, అమ్మా. ఏంటే పిలిచావు? కాదు, అరిచాను. ఏమైంది చెప్పు. చూడు, మీ అల్లుడు ఏం చేస్తున్నాడు, సిగరెట్ కాలుస్తున్నాడు. ఏంటల్లుడు ఇంత చీప్ సిగరెట్ తాగుతున్నావు? నన్ను అడిగితే మావయ్య గారు కాస్ట్లీ సిగరెట్ ఇచ్చేదాని కదా, ఇంకెప్పుడు తాకేవి? అమ్మో, నిన్ను పిలిచింది ఆయనకు బుద్ధి చెప్తావని, బుద్ధుడు లెక్క సూక్తులు చెప్తావని కాదు. నాకు తెలిసే, రోజు అల్లుడికి అన్నం తిన్న తర్వాత ఒక సిగరెట్ తాగే అలవాటు ఉందని వాళ్ళ మమ్మీ నాకు చెప్పింది. అది తెలిసే నేను ఒప్పుకున్నాను. తెలిసి ఒప్పుకున్నావా? సిగరెట్ తాగటం కంటే లిమిట్ కి మించి తాగటం తప్పు. ఆ తప్పు అల్లుడు గారు చేయరని నా నమ్మకం. సర్లే గానీ నువ్వు లోపలికి రా. మీరు కానివ్వండి అల్లుడు గారు. ఇలా అర్థం చేసుకునే అత్తయ్య దొరికితే ఎంత అదృష్టమో. లవ్ యూ అత్తయ్య. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా. అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం సంపాదించేస్తున్నా. అది నా బాధ.